బీసీ సోదరి ఆత్మీయ సదస్సు విచ్చేసిన అశేష జనవానికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేట పార్లమెంటు తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోటీ చేయడానికి వచ్చిన తొలిసారిగా పెదకూర నియోజకవర్గం ఇచ్చేసిన శ్రీ భూమైన అనిల్ కుమార్ యాదవ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సీనియర్ నాయకులు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ రాజశేఖర రెడ్డి గారికి ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటూ మరి మన జిల్లా వాసి, మన గుంటూరు జిల్లా వాసి మరి మోపులే వెంకటరమణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. నారాయణ ముదిరాజ్ గారికి, వెలుగెత్తి ప్రసన్న గారికి, మల్లెపూడి పురుషోత్తం గారికి, పోల భవానీ గారికి, సైనా సోదరి గారికి, మరి ఇక్కడ విచ్చేసిన బ్యాంక్ చైర్మన్ సామిరెడ్డి గారికి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, చైర్మన్లకి, పెద్దలు జానయ్య గారికి, ఇంకా ఎవరున్న అందరికీ, ముఖ్యంగా ఈ రోజు సభకు విచ్చేసిన బీసీ సోదరులకి, నా అన్నదమ్ములకి, నాయకులకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ముఖ్యంగా మీడియా వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే 4 రోజుల క్రితం బీసీ సదస్సు పెడదామని అనుకోవడం జరిగింది. మరి బీసీ సదస్సుకి ఇప్పుడు మనకి ఎక్కువ పనుల రోజులు అందులో మరి మిరగాయ కోతలు కానీ ఎక్కువ పనులు ఉన్నాయి. అట్లాగే అన్ని మండలాలకి నేను నాయకులతో మాట్లాడితే చాలా మంది మరి ఓసూరు కానీ, అచ్చంపేట కానీ, మరి బెల్లగూడ మండలంలో మేడారం జాతికి వెళ్ళారని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. అయినా నా మరి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు నా మీద గౌరవం వచ్చిందంటే నాయకులు, నా కార్యకర్తలు ఇంతమంది ఇక్కడ మేడారం జాతర ఈ కోసూరులోనే చూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభ మొదలుపెట్టినా నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు మరి అందరూ చెప్పుకుంటూ పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ, ఆరోగ్య బీసీలకి ఎక్కువగా, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి మరి ఏ పని చేసినా మరి అందరికీ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా నాకు కూడా మా గ్రామంలో రాజకీయ కక్షలు ఎన్నో కేసులు ఉండటం జరిగింది. మరి నాకు అక్కడ పెద్దపల్లి మీ అందరికి తెలిసిందే పక్కనే నాకు కూడా అండగా ఉంది. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నాకు అండగా ఉన్నారు అక్కడ. మరి తర్వాత నేను వారికి అనేక రకాలుగా సహాయపడి అనేక రకాలుగా వాళ్ళని మరి ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెదకూర కూడా కర్రబెల్లగారిని పంపించినప్పుడు 2019లో ఇక్కడ కూడా నన్ను ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ ఆదుకోవడం జరిగింది. నన్ను ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో నన్ను అత్యధిక మెజార్టీలో మరి గెలిపించి మరి ఆ గెలిచిన రోజున నేను ఈ నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా కూడా అభివృద్ధి అనేది కుంటుపడింది. ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు అభివృద్ధి లేక ఎంతో మంది మరి 20 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గారు, 20 సంవత్సరాలు ఇంకొక పెద్ద, మరి 10 సంవత్సరాలు ఇంకొక ఆయన ఈ నియోజకవర్గాన్ని పరిపాలించారు. మరి నేను పరిపాలించింది, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి చూసుకోండి మీరు.
మరి 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో గతంలో, మరి 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఒక్కసారి మీరు అందరూ కూడా తెలిసిందే. మరి ముఖ్యంగా అమరావతి బెల్లంకొండ రోడ్డు ఎంతో మంది గతంలో ఇసుక దోసుకోవడం, లారీలు తిప్పుకోవడం తప్పితే ఏ పని చేసిన దాఖలు ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా వేయించిన పాపాలు బాలేదు. మరి నేను వచ్చిన తర్వాత మరి ఆ రోడ్డు శాంక్షన్ కోసం దాదాపు 3.5 సంవత్సరాలు పెరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను నా ఇళ్లతో మన్నించి ఆ రోడ్డు శాంక్షన్ చేశాడు. మరి దాన్ని ఈ రోజున శరవేగంగా పరిగెత్తుతున్న ఆ రోడ్డు వేయడంలో మరి అట్లాగే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరి జగ్గైపేట నుంచి ఇక్కడికి కృష్ణానది మీద బ్రిడ్జి ఉంటే ఈ ప్రాంతం డెవలప్ అయింది. మరి అచ్చంపేట ఎక్కడో అడవిలో ఉంటుంది దూరాన, మరి కోసూరు బెల్లంకొండ ఈ మనకి మన రాష్ట్రానికి చివరి ప్రాంతం ఇది కృష్ణా జిల్లా. మరి ఆ బ్రిడ్జి అయితే ఈ ప్రాంతం డెవలప్ అయితే ఉద్దేశంతో ఆ బ్రిడ్జిని కూడా 66 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించి టెండర్ కూడా పిలిపెట్టడం జరిగింది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటి రోడ్లు రావాలని చెప్పి మరి ఎంతో కృషి చేసి చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్య ఉంటేనే రాబోయే తరాల భవిష్యత్తు బాగుంటుంది. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు అనే ఉద్దేశంతో మరి 82 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో స్కూల్స్ బాగు చేయడం జరిగింది. కొత్త హై స్కూల్ తీసుకోవడం జరిగింది. మరి రెసిడెన్షియల్ స్కూల్ తీసుకోవడం జరిగింది. మరి విద్య ఎన్నో మరి గురుకుల పాఠశాలలు తీసుకోవడం జరిగింది. మరి ఇంత స్కూల్ డెవలప్ చేయడం జరిగింది. మరి అట్లాగే ఈ ప్రాంతం హాస్పిటల్స్ మరి 27 కోట్ల రూపాయలు పెట్టి 8 పిహెచ్సీలు కానీ, సిహెచ్లు కానీ కట్టడం జరిగింది. 27 కోట్ల రూపాయలు. మరి ఇంత డెవలప్మెంట్ గతంలో ఎప్పుడన్నా జరిగిందో ఒకసారి గత ప్రభుత్వానికి ఒకటే మీకు చెప్తున్నాను, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి 5 సంవత్సరాల్లో ఒకసారి తేడా చూసుకోండి. మీ ఊర్లోనే మరి ఒక సచివాలయం కానీ, ఒక రైతు భరోసా కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ మీ గ్రామంలోనే రావడం జరిగింది. 1 కోటి రూపాయలు మరి బిల్లులు రావడం జరిగింది. మరి అట్లాగే ఆ సచివాలయంలో ఒక 12 మంది ఎంప్లాయీస్ రావడం జరిగింది. గతంలో ఎప్పుడైనా ఉందా? ఇప్పుడే ఏసీ గారు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది. మరి గతంలో మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఊర్లో ఒక పంచాయతీలో ఒక విఆర్ఓ ఉన్నాడా, ఒక సెక్రటరీ ఉన్నాడా? 2-3 ఊళ్ళకి కలిపి ఒక సెక్రటరీ, ఒక విఆర్ఓ ఉండేవాడు. మరి ఇప్పుడు మన గ్రామంలోనే 12 మంది ఎంప్లాయీస్ తీసుకురావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడులో మరి ఎంతో మందికి జాబులు ఇచ్చారని చెప్పాడు, ఎక్కడిచ్చాడో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితి. మరి ప్రతి గ్రామంలో కూడా 12 మంది ఎంప్లాయీస్ ఇచ్చి మరి పరిపాలన అనేది దగ్గరికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికే పరిపాలన వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి మన ఇంటికే పరిపాలన చేసుకోవడం జరిగింది. మరి హెల్త్ సెంటర్ ద్వారా ఆరోగ్యం మరి మన ఇంటికే తీసుకొచ్చి మన ఇంట్లోనే టెస్టులు చేయించి ఏదన్నా పెద్ద జబ్బు కనుక ఉంటే గుంటూరు సత్రపల్లిలో పంపించడానికి ఏర్పాటు చేయడం గతంలో ఎప్పుడన్నా మనం చూసామా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మరి ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడన్నా ఇంత పెను మార్పు ఈ 5 సంవత్సరాల్లోనే ఇంత పెను మార్పు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి అట్లాగే పరిపాలనా సౌకర్యం కోసం జిల్లాలు ఎడగొట్టి చిన్న జిల్లాలు చేసి మరి మనకి పరిపాలన దగ్గర తీసుకొచ్చి మన ఇంటికే పరిపాలన తీసుకురావడం జరిగింది. మరి ఇది ఒక అభివృద్ధి కాదా అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో మరి గతంలో ఎప్పుడన్నా ఇలాంటి అభివృద్ధి జరిగిందా? ఏ ఊరి నుంచి ఏ ఊరికైనా రోడ్డు తీసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోడ్డు, అన్ని రోడ్లు వేయడం జరిగింది. మరి కొన్ని పత్రికలు మరి చంద్రబాబు అభివృద్ధి లేదు అని చెబుతున్నాడు. మరి ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు లేదు? ఒకసారి మీరు ఆలోచన. సంక్షేమ కార్యక్రమాలు గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఎమ్మెల్యేలు పెట్టి మీరు దాచుకోండి అని చెప్పడం జరిగింది చంద్రబాబు. మరి ఇప్పుడు ఎవరికి అవకాశం లేదు. డైరెక్ట్ గా అక్క జిల్లా అకౌంట్లోకే డబ్బులు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ భారతదేశంలో ఏ నాయకుడైనా సరే డైరెక్ట్ గా అకౌంట్ పంపించే నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్
ఇన్ని మంచి పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా మీరు ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు ఏం చేశాడో మీకు 5 సంవత్సరాల్లో. మరి జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తున్నాడు, మరి ఎవరికి జాబ్ రాలా. ఏ గ్రామంలో తీసుకోండి, మన గ్రామంలో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఇచ్చింది 2,08,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మనం ఇచ్చాం. మీ ప్రభుత్వంలో ఇచ్చింది 30,000 ఉద్యోగాలు. ఇది రికార్డ్ గా మీకు ఎక్కడికైనా ఛాలెంజ్ అని చెప్తున్నాను. ఏ ఊరైనా తీసుకోండి, ఎక్కడైనా సరే డెవలప్మెంట్ కానీ, రోడ్లు వేసేదాంట్లో కానీ, సంక్షేమ కార్యక్రమంలో కానీ గత ప్రభుత్వానికి మేము చేసినట్టు కనీసం 4వ వంతు కూడా ప్రభుత్వాలు చేయలేదు. మరి మీరు ఆలోచించుకొని, మరి చంద్రబాబు నాయుడు తెల్లగా ఉండే మాటలు చెబుతూ ఉంటాడు, గ్రాఫిక్స్ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ రాజధాని గ్రాఫిక్స్ సింగపూర్ అంట. సింగపూర్ కావాలా మనకి రాజధాని? మన రాజధాని మనకుంటే చాలు కదా, దాని గ్రాఫిక్స్ లో సింగపూర్ చూపిస్తాడు. మరి సంపద సృష్టిస్తానని చెబుతాడు. గత ప్రభుత్వంలో మరి 5 సంవత్సరాల్లో ఎందుకు సృష్టించలేకపోయావు? మరి ఎప్పుడు ఎందుకు చేసావు? నువ్వెందుకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేకపోయావు? రుణమాఫీ ఎందుకు ఇవ్వలేకపోయావు? ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు అన్ని దొంగ మాటలు, అబద్ధాల కోరు అనేది మీ అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక్క పథకం అంటే ఒక్క పథకం చంద్రబాబు చేశాడని చెప్పండి. ఒక్క పథకం నేను చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ ఎన్నైనా చెప్తారు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు 9, ఈ 9 పథకాలు కూడా మరి అమలు చేసిన నాయకుడు, ఈ భారతదేశ చరిత్రలో చెప్పినట్టుగా చేసిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి, సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తారని చెప్పి మరి ఈ రోజున మనకి మీ అందరికీ ఈ రోజున యువ ఎంపీ సింహపురి సింహం అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు నుంచి మరి పెదపూరు గడ్డ మీద అడుగుపెట్టిన రోజు ఈ రోజు. మీ అందరికీ ఇంత బహిరంగ సభలో పరిచయం చేయాలని చెప్పి నేను తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన పార్లమెంటు 7 నియోజకవర్గాలు కూడా ఎప్పుడు కూడా కమ్మ, రెడ్డి, వైశ్య ఎక్కువగా ఓసీలే పోటీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంపీ కూడా ఓసీలే పోటీ చేస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ 7 ఎమ్మెల్యేలు ఓసీలో ఉన్నారు. ఇక్కడ బీసీ అయితే బాగుంటుందని చెప్పి మరి ఒక బీసీ సామాన్యుడిని ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది. మీరందరూ అనిల్ కుమార్ యాదవ్ ని పెద్ద మనసుతోటి మీ అందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన పొంటు ఆయన అనిల్ కుమార్ యాదవ్. ఆయన మినిస్టర్ గా చేశాడు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఎవరైనా సరే ఆ సీటును వదులుకొని ఇక్కడ కొట్టారా? రారు, ఎవరో రారు ఆ సీటు వదులుకొని. అనిల్ కుమార్ వచ్చాడు. అనిల్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ రాజు. మరి ఆయన్ని మీరందరూ కూడా పెద్ద మనసుతో
ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించండి. గెలిపిస్తే మీకు అండగా ఉంటాడు. యువకుడు ఇంకా 20 సంవత్సరాలు రాజకీయం చేసే సత్తా ఉంది. అతను మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే ఒక బీసీకి ఇక్కడ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దమ్ము ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రావడానికి ఇతనికి ఎంత దమ్ము ఉండాలని కుమార్ ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఏదైనా పొరపాటు చేస్తే ఇంకా ఎప్పుడు కూడా జీవితంలో ఇక్కడ బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి ఇవ్వకూడదురా, ఇక్కడ ఇస్తే పోయిందని చెప్పి ఎవరో సీట్లు కూడా ఎవరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ అది అట్లా జరగకూడదంటే అనిల్ కుమార్ని 150,000 కోట్లు గెలిపించాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మేమిద్దరం ఇక్కడ మరి యువకుడు కష్టపడతాడు. నేను ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి మేము కష్టపడతాం అనుకుంటేనే, మేము మీకు అందుబాటులో ఉంటాం అనుకుంటేనే, మీకు సేవ చేస్తాం అనుకుంటేనే మాకు ఓటేయండి. నేను అభివృద్ధి చేస్తాననుకుంటేనే నాకు ఓటేయండి. అనిల్ కుమార్కి ఓటేయండి. మేము అభివృద్ధి చేయలేము, మేము మీకు అందుబాటులో ఉన్నాం, మేము మీకు పని చెయ్యొద్దు అనుకుంటే మాకు ఓటేయద్దు. ధైర్యంగా నేను చెప్తున్నాను. ఎవరైనా చెప్తాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను చేశాను కాబట్టి, నేను అనిల్ కుమార్ యాదవ్ చేత కూడా నేను మీకు మన నియోజకవర్గాన్ని నేను పని చేపిస్తాను. ఏదైనా పని చేపిస్తాను కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను. మీ అందరూ నన్ను ఎంపీ గారిని ఆశీర్వదించి పెద్ద మనసుతో గెలిపిస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ అనిల్ కుమార్ యాదవ్ గారు, నేను ఇద్దరిని యుద్ధానికి సిద్ధమయ్యా. మీరు సిద్ధమయ్యారా? మీరు సిద్ధమయ్యారా? ఒక్కసారి బ్యాటరీ సెల్ ఫోన్ లైట్ వేయండి. ఒక్కసారి లైట్ వేయండి. సెల్ ఫోన్ లైట్ వేయండి. గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. తాడేపల్లి నుంచి చంద్రబాబు పారిపోవాలి. హైదరాబాద్ సిద్ధమా? సిద్ధమా? ఓకే.